వైసీపీలోని ఆ బడా లీడర్కి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు నోరు జాగ్రత్తగా పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చారా? భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇచ్చినటువంటి వార్నింగ్ దెబ్బకి ఆ వైసీపీ లీడర్ వెన్నులో వణుకు మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. నమస్తే. వైసీపీలోని ఆ అగ్రనేతకి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రనేతలు నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చారని, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇచ్చినటువంటి వార్నింగ్ దెబ్బకి ఆ లీడర్కి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది మేడం. ఇంతకీ ఆ నేత ఎవరు, ఆ బడా లీడర్ ఎవరు, ఎందుకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ నేతలు అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు వైసీపీ పార్టీలో కొన్ని మామూలుగా పేపర్ పుల్లులు అనేవాళ్ళు, ఇదివరకు పేపర్ టైగర్ అనేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది మైక్ టైగర్స్ ఉన్నారు వైసీపీ పార్టీలో. వాళ్ళల్లో పేర్ని నాని, ఈయన పెద్ద మైక్ పులి అనమాట. మైక్ టైగర్, మైక్ పులి. మైక్ పులి కొత్త పేరు పెట్టారు మేడం. ఏదన్నా రానియండి, అసలు దన వచ్చేసేసి ఇదివరకు అంబటి రాంబాబు ఉండేవాడు. ఆ పాత్ర ఈయన పోషిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. మాట్లాడేస్తుంటాడు. మాట్లాడుతూ అక్కసు ఈసారి గెలవం అని తెలుసు. ఎందుకు గెలవం అనుకుంటున్నారు? మనం సరిగ్గా పరిపాలన చేయలేదు కాబట్టి మనం గెలవము, ఇది ప్రజలు ఇచ్చే తీర్పు, దాన్ని గౌరవిద్దాము అనుకుంటే ఎవరికి పేచి ఉండదు. ఇక్కడ అట్లా కాదు. మేము చేసినా చేయకపోయినా ఈ ప్రజలు అనేవాళ్ళు బానిసలు, మా ఒట్టి బానిసలు కదా, కట్టు బానిసలు. మాకే ఓటేయాలి, మేము ఉంటాం బతికున్నంతకాలం, మాకే ఓటేయాలి అనే ఒక జిద్దుతో ఉన్న లీడర్లు వైసీపీలో ఎక్కువయ్యారు. వాళ్ళల్లో ఈయన అగ్రగణ్యుడిలాగా తయారయ్యాడు. అంటే ఇంతకుముందు కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రమే విమర్శలు చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఈయన వితిన్ 5 minutesలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద విమర్శలు చేయడం చూసాం. అంటే ఇప్పుడు వైసీపీలో ఒక ట్రెండ్, అది కొత్త ట్రెండ్. ఇంతకుముందు ఎవరు అట్లా చేసేవాళ్ళు కాదు. మహా అయితే ఆడవాళ్ళతో తిట్టించటం అట్లాంటి ఏవో ట్రెండ్లు ఉండేది తప్పితే ఇక్కడ ఏంటంటే ఏ కులం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఆ కులం వాళ్ళతోనే తిట్టించటం, ఏ కులం వాళ్ళని తిట్టాలి అనుకుంటే ఆ కులం వాళ్ళతోనే తిట్టించటం, దట్టు ఆ పార్టీలో నుంచి వచ్చిన ఆ కులంలో వాళ్ళని. ఓకే, ఇప్పుడు కొడాలి నాని నిన్ను వల్లభనేని వంశీని వాడింది అదే కదా, అందుకే వాడారు అచ్చంగా. ఈ విధంగా వైసీపీ స్ట్రాటజీలు ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట్లాడాడు అనుకోండి, స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, వెంటనే పేరు నాని దిగిపోవటం. ఇంకా పేరు నాని ఇప్పుడు తను ఓడిపోతానని తెలుసు, తనకి వ్యక్తిగతంగా క్యాలిబర్ ఉన్నా లేకపోయినా పేరుని కృష్ణమూర్తి కొడుకుగా అతను ఉన్నాడు. వైసీపీలో ఇలా అడ్డగోలుగా మాట్లాడగలిగే వాళ్ళు అదనపు క్వాలిఫికేషన్ కదా మాట్లాడటం అనేది. అందుకని ఈయన వచ్చాడు, ఈయన ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఇంతవరకు బాగానే ఉంది. మళ్ళీ పోటీ చేస్తే గెలవను అని తెలుసు. అలా అని అందుకని ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి గెలిపించే కన్నా తన కొడుకునే రాజకీయ వారసుడిని తీసుకుని వచ్చేసేసి తన కొడుకుతోటి పేరుని కన్నానో ఏదో ఉంది, ఆయన పేరు కూడా పేరుని కృష్ణమూర్తి, కానీ కన్నానో కిట్టునో ఏదో అంటారు, కిట్టు అంటారు. సరే, ఆయన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు తీసుకొని వచ్చి మరి ఎంత స్వామి భక్తిని ప్రదర్శించుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది అనే నమ్మకం వైసీపీలో ఉంది బాగా. దానిలో భాగంగానే బాగా అసలు ఒక రేంజ్లో విమర్శిస్తూ ఉంటాడు పేరుని నాని. దీనిలో భాగంగా పురంధరేశ్వరిని కూడా, ఎందుకు పురంధరేశ్వరిని తిట్టాల్సి వచ్చింది, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ఇలా విమర్శిస్తాడు అంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి దోస్తానా కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ దోస్తానాలో ఉంటే గనక తాము గెలిచేది కష్టమని తెలుసు. అందుకే ప్రతి సందర్భంలోనూ మంట రాజేసే విషయంలో ముందున్నాడు.
అందరూ ఆ పార్టీలో అందరూ అదే పని, ఇతను ఇంకొంచెం ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివాడు అనమాట. ఆ మైత్రి బంధాన్ని కొనసాగించనివ్వకూడదు, వాళ్ళిద్దరికీ ఎన్నికల ఒప్పందం ఉండకూడదు అనేది వీళ్ళ నమ్మకం. అందుకే ఏం చేశాడు, మీకు బలం లేదు, మీకు చేత కాదు, మీరు ఎందుకు పనికి వస్తారు, మీరు పనికిరారు, పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళు, అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా గెలవలేదు, ఎప్పుడు ఎవరో ఒకరికి సపోర్ట్ ఇస్తాడు, ఇలా రకరకాలుగా ఎన్ని మాట్లాడాలో అన్నీ మాట్లాడారు. ఈ మాట్లాడి పవన్ కళ్యాణ్ పని అయిపోయింది. వీళ్ళు ఏమి చేసినా సరే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి దోస్తానా కుదిరింది. అది చాలనట్టు ఇప్పుడు ఇంకా ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. అది వీళ్ళ అక్కసంతా. అసలు ఈ మొదటి అడుగే ప్రమాదకరం అనుకుంటే ఇంక 2వ అడుగులోకి కూడా వెళ్ళారు. అదేంటి 2వ అడుగు ఏంటి, బీజేపీ కూడా దోస్తానాకు వచ్చింది. వచ్చేసరికి ఇప్పుడు ఇక వీళ్ళకి అర్థమైపోయింది, ఒక చంద్రబాబును అయితే ఓడించగలం, ఇతను కూడా కలిశాడు అనుకోండి, ఎవరు పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరలేదు అనుకోండి, అప్పుడు ఇంకా ఈజీగా ఇంకా ఖచ్చితంగా మనం ఓడిపోతాము అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకా ఆ 2 సరిపోనట్టు బీజేపీ కూడా వచ్చి కలిసింది. ఇక ఎట్టి పరిస్థితిలో గెలవం అనేది అర్థమైపోయి ఆ అక్కస్ని వెళ్ళగక్కడం అంటారు కదా, ఆ వెళ్ళగట్టే ప్రాసెస్లో అసలు ఇప్పుడు పురంధరేశ్వరి ఈ పొత్తు విషయం మొత్తం మీద మరిదికి న్యాయం చేయటం కోసం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం ఈ పొత్తు రావడానికి ఆమె కారణము అనేది వార్తల్లో వచ్చింది. అందుకని నువ్వు ఇంత పని చేస్తావా, ఇంత అడ్డగోలు పని చేస్తావా నువ్వు అని ఆమెను తిట్టడం మొదలెట్టారు. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేశారు, ఈవెన్ తిట్టడం మొదలెట్టేసరికి మరి పవన్ కళ్యాణ్ అంటే ఆయనే అధినేత కాబట్టి ఆయన కోసం మాట్లాడేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండకపోవచ్చు, కానీ పురంధరేశ్వరి అట్లా కాదు కదా, భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అందుకని వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, నువ్వు సారీ చెప్పాల్సిందే, ఏ పురంధరేశ్వరి నుంచి మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారు, నువ్వు ఎంత, నీ బతికెంత అని చెప్పి వాళ్ళు మొదలెట్టారు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అసలు అంటే ఇప్పుడు మీకు మాత్రమే మాట్లాడే హక్కు ఉంది, 2వ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు అని మీరు తీర్మానం చేసినట్టే కదా ఇట్లా మాట్లాడటం అనేది. ఈ వైఖరులు కరెక్ట్గా లేవు. మరి దీని గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు సమాధానాలు దొరకట్లా. అంటే ఇదివరకు ఎక్కడో ఒక చోట అరే నేను ఇదే పని చేశాను కదా, వాళ్ళు కూడా ఇదే పని చేశారు కదా, వాళ్ళు చేసింది తప్పు ఎలా అవుతుంది, నేను చేసింది రైట్ ఎలా అవుతుంది, పని ఒకటే అయినప్పుడు అని ఆలోచించగలిగే ఒక పరిణితి ఉన్న రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఏ కులం వాడికి మీదకి ఆ కులం వాడిని పంపించాలి, ఏ మతం వాడి మీదకి ఆ మతం వాడిని ఇచ్చి మతం వాడినే పంపించాలి. ఈ ధోరణి పెరిగిపోయిన తర్వాత ఇలాంటి మాటలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అసలు ఎందుకండి పేరునని పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం ఏంటి, బీజేపీ పార్టీని తిట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్ని పార్టీలైనా కలిసి వస్తారు. ఇప్పుడు పక్కన ఇండియా కూటమి, ఇటుపక్క అటుపక్క ఎన్డీఏ కూటమి, ఎవరి కూటమి వాళ్ళకు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మా కూటమిలోకి రా అని అడిగే హక్కు ఉంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగే హక్కు ఉంది. అంతేగాని నువ్వు 24 గంటలు తిట్టే హక్కు అయితే నీకు లేదుగా. అది తెలుగు వైసీపీ వాళ్ళు చాలా నీచంగా, ఇప్పుడు షర్మిలాని చూడండి, ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిందని ఆమెను ఎన్ని మాటలు మాట్లాడారు. ఇలా ఒకళ్ళు అరా అని కాదు, ఎవరు అడ్డొస్తే వాళ్ళని ఇలా మాట్లాడటమే వాళ్ళ జన్మ హక్కులాగా ఫీల్ అవుతున్నారు. అయితే దీనికి ఎక్కడో ఒక చోట ఒక ఫుల్ స్టాప్ అయితే పడాల్సిందే. షర్మిలాని వీళ్ళు అన్న మాటలకు కావచ్చు వైసీపీ వాళ్ళు. అంటే పరమ దుర్మార్గం ఏంటి అంటే, వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతనే ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి. వ్యక్తిగత దోషంలో అసలు సంబంధం లేని వాళ్ళని తీసుకురావటం సీన్లోకి, వాళ్ళని తిట్టడం, పైగా మేం చెప్పిందే కరెక్టు అనటము, ఇలాంటి అవలక్షణాలన్నీ వచ్చేసినాయి. ఏది ఏమైనప్పటికీ పేరునని కొంచెం సంయమనంతో ఆచితూచి మాట్లాడితే మంచిది అని మనం కూడా